వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. దేశంలో ఈ వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి చేసే తొలి 3 రాష్ట్రాల్లో ఏపీ లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వీటిని సమర్థంగా తొలగింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇందులో భాగంగా ఏపీలో పలు చోట్ల రీసైకిల్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు పవన్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మండలి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఈ వ్యర్థాల తొలగింపునకు తీసుకున్న చర్యలపై ఎమ్మెల్సీలు ప్రశ్నలు వేశారు. వీటికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలోనూ ఈ వ్యర్థాల రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని పవన్ తెలిపారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో వీటిని ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. మరోవైపు మేనేజైట్, సిలికాన్ను ప్రైవేట్ ఏజెన్సీలకు అక్రమంగా విక్రయంపై ఎమ్మెల్సీలు ప్రశ్నలు వేశారు. వీటికి గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సమాధానం ఇచ్చారు. గారా, భీమిలి బీచ్లో అక్రమ తవ్వకాలు జరిగిన మాట వాస్తవమేనని రవీంద్ర చెప్పారు. ప్రైవేట్ ఏజెన్సీలకు కట్టబెట్టి తవ్వకాలు జరిపి దోచుకున్నారని తెలిపారు. గోపాలకృష్ణ, ద్వివేది, వెంకటరెడ్డి స్వయంగా వెళ్లి ఒప్పందాలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల అక్రమంగా గనుల తవ్వకాలు జరిగాయని కొల్లు రవీంద్ర తెలిపారు. గనుల శాఖలో మైనింగ్ ద్వారా 20,000 కోట్ల అవినీతి జరిగిందని పేర్కొన్నారు. గత అధికార పార్టీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తూ దోచుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం అన్ని చోట్ల డిపార్ట్మెంట్లో విచారణ జరుగుతుందని తెలిపారు. ఇందులోని దోపిడీ తేల్చేందుకు సిబిసిఐడి విచారణ జరపాలని సీఎంను కోరామని వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశిస్తే సిబిసిఐడి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టారు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న దాశరథి కవితతో బట్టి బడ్జెట్ స్పీచ్ ప్రారంభించారు. తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క 2,91,159 కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు కాగా మూలధన వ్యయం 33,487 కోట్లుగా ప్రకటించారు. కీలక రంగాలైన వ్యవసాయానికి 72,659 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి 29,816 కోట్లు, నీటిపారుదల రంగానికి 22,301 కోట్లు నిధులు కేటాయించారు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న దశరథి కవితతో బట్టి బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. గత 10 ఏళ్లలో అస్తవ్యస్త పాలన సాగిందని ధ్వజమెత్తారు. అభివృద్ధి, సంక్షేమం సన్నగిల్లిందని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక అప్పు 10 రెట్లు పెరిగిందని బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం పెను సవాలని స్పష్టం చేశారు. దుబారా తగ్గించాం, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామని వివరించారు. రాష్ట్ర ఆవిర్భావ సమయానికి 75,577 కోట్ల అప్పు 2023 డిసెంబర్ నాటికి 6,71,757 కోట్లకు చేరిందని ఆర్థిక శాఖ మంత్రి తెలిపారు. అంటే గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పు దాదాపు 10 రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 35,118 కోట్ల రుణాలు తీసుకోగా గత ప్రభుత్వం చేసిన రుణాలలో అసలు వడ్డీలతో కలిపి 42,892 కోట్ల బకాయిలను చెల్లించినట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు 34,579 కోట్లను వివిధ పథకాలపై ఖర్చు చేశామన్నారు. ఈ పథకాల్లో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, రైతు భరోసా బియ్యంపై సబ్సిడీ ఉన్నాయని డిప్యూటీ సీఎం సభకు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భక ప్రభుత్వం అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్లో రాష్ట్ర ప్రజలకు రేవంత్ సర్కార్ తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొత్త పథకాలను ప్రవేశపెట్టకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు తొలిసారిగా మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సభా విరామంలో ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్లో ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. 7 నెలలైన కొత్త పాలసీ ఫార్ములేషన్ లేదని అన్నారు. స్టేట్ బడ్జెట్ ఒక ట్రాష్, దాని నిండా గ్యాసే ఉందని ఎద్దేవా చేశారు. దళిత బంధు ప్రస్తావన ఎక్కడ రాకుండా దళితుల గొంతు కోశారని ఆక్షేపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులకు మొండి చేయి చూపారంటూ అన్నారు. గొర్రెల స్కీమ్ను ఏకంగా ఎత్తివేసి యాదవ సోదరులకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. బడ్జెట్లో ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించకపోవడం వారి పనితీరుకు నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇవ్వాలని అనుకున్నామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు పాలసీనే లేదన్నారు. ఆ విషయం బడ్జెట్ చూశాక అర్థమైందని అన్నారు. పేదలకు పాలసీలు కూడా లేవని, నిర్దిష్టంగా ఓ లక్ష్యం పద్ధతి పాడు లేదన్నారు. ఆ విషయం బడ్జెట్ చూశాక అర్థమైందన్నారు. పేదలకు పాలసీలు కూడా లేవని, నిర్దిష్టంగా ఓ లక్ష్యం పద్ధతి పద్దు లేదన్నారు. వ్యవసాయ పాలసీ, పారిశ్రామిక, ఐటీ పాలసీలు బడ్జెట్లో ఎక్కడ కనిపించకపోవడం ప్రభుత్వ ఉదాసీన వైఖరిని నిదర్శనమని అన్నారు. మొత్తానికి రాష్ట్ర ప్రజల ఆశలపై బట్టి బడ్జెట్ నీళ్లు చల్లిందంటూ గులాబీ బాస్ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని వాళ్ళ ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఒక్క పథకం మీద కూడా ఇప్పుడు స్పష్టత లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యాదవుల కోసం ఉన్నటువంటి వాళ్ళ అభివృద్ధి కోసం పెట్టినటువంటి గొర్రెల పెంపకం పథకాన్ని టోటల్గా మూసివేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటికే యాదవ సోదరులు చెల్లించిన డిపాజిట్ కూడా తిరిగి వాపసు తీసుకునే ప్రభుత్వం ఎక్కడ కూడా లేదు. అత్యంత అడుగు వర్గాలు అని డబ్బా కొట్టినట్టు కొడుతూనే వాళ్ళ గొంతు కోసింది ప్రభుత్వం. దళిత వర్గాల కోసం గళితంలో ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైనటువంటి దళిత బంధు పథకాన్ని ప్రస్తావన కూడా లేదు. ఇది చాలా దురదృష్టకరం. దళిత సమాజం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యానికి, వాళ్ళ ఫ్యూడల్ విధానానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం కూడా అవసరం లేదు. అదేవిధంగా మత్స్యకారులకు భరోసా లేదు, ఎవరికి కూడా చెప్పుకోదగ్గ భరోసా లేదు. ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఆ డబ్బు వచ్చినప్పుడు అదేందో పెద్ద మహాప్రపంచ విజయంలాగా ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు. ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమీ లేదు. ఏ ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు. మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండే. కానీ వాళ్ళు మేము 1,00,000 కోట్లు ఇస్తాం, అన్ని రుణాలు, ఆ రుణాలు వీలేదో ఇస్తున్నట్టుగా అది ఆల్రెడీ ఉన్న స్కీమే, నథింగ్ న్యూ అబౌట్ ఇట్, ఏమి లేదు. వెరసి ఇష్యూ యాజ్ ఏ హోల్. దురదృష్టం ఏంటంటే, చాలా బ్యాడ్ లక్ ఏంటంటే, మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక 6 మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం. నేను కూడా శాసనసభకు పెద్దగా రాలేదు. కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్భక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషనే చేసినట్టుగా కనపడతలేదు. వ్యవసాయం ఉంది, మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము 2 పంటలకు కూడా ఇచ్చినాం రైతు బంధు. ఇప్పుడు వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు. మేమేదో రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము, చెడగొట్టినాము, దుర్వినియోగం చేసామన్న పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తా ఉంది. ధాన్యం కొనుగోలు చేయలేదు, విద్యుత్ సరఫరా చేయడం లేదు, నీళ్లు సరఫరా చేయడం లేదు, చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇంకా రైతు భరోసా, రైతు బంధు గురించి ఇంకా ప్రస్తావనే లేదు. ఎప్పుడేస్తారని మా ఎమ్మెల్యేలు అడిస్తే కూడా కనీసం సమాధానం చెప్తలేరు. కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం, వృత్తి కార్మికులను వంచింది. ఒక్క పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి? ఏమి లేదు. వాటి గ్యాస్ ట్రాష్ పంచరంగం ఈస్మాన్ కలర్ లాగా చెప్పడం తప్ప, స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు. రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి, పారిశ్రామిక పాలసీ ఏమిటి, ఐటీ పాలసీ ఏమిటి, ఇంకా ఇతర అనేక పాలసీలు, పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాసు ట్రాషే తప్ప, చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు. రాజకీయ సభలలో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఎట్లా సాధిస్తాం, మా గోల్స్ ఇవి, మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్దు కానీ లేదు. ఇది పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు, యువల బడ్జెట్. విశ్లేషణలో మీకు తెలుస్తుంది. భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్నంతా కూడా చీల్చి చెండాడబోతాం. థ్యాంక్ యూ. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో హైదరాబాద్ కు టాప్ ప్రియారిటీ ఇచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మహానగరానికి ఇంత మొత్తంలో కేటాయించింది లేదు. దీంతో నగర ప్రజలు నిధుల కేటాయింపులపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో భాగ్యనగరానికి అత్యధికంగా నిధులు కేటాయించింది. మహానగరంలోని 1.5 కోటి మంది జనాభాకు అత్యవసరమైన అతి ముఖ్యమైన సేవలు అందించే జీహెచ్ఎంసీకి గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులు కేటాయించారు. సిటీలో జనజీవనాన్ని ప్రభావితం చేసే వివిధ విభాగాలన్నిటికీ కలిపి సర్కారు ఏకంగా 22,800 కోట్లను కేటాయించడం పట్ల వివిధ శాఖలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సమైక్య ప్రత్యేక పాలనలోనూ గతంలో ఎన్నడూ లేని విధంగా సర్కార్ జీహెచ్ఎంసీకి బడ్జెట్లో తగిన ప్రాధాన్యతనిస్తూ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీకి 3,065 కేటాయింపులు జరపడంతో బల్దియాకు కాస్త ఊరట కలిగింది. వర్తమాన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీహెచ్ఎంసీకి 5,000 కోట్లను కేటాయించాలని జీహెచ్ఎంసీ మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ ద్వారా ప్రతిపాదనలు పంపిన సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీ కోరిన 5,000కు చేరువగా
3065 కేటాయించడంతో పాటు హైదరాబాద్ మహానగరంలో ప్రత్యేకంగా మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ఏకంగా 10,000 కోట్లను కూడా కేటాయించడం జీహెచ్ఎంసీ చరిత్రలోనే ఫస్ట్ టైంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 1.5 కోటి మంది జనాభాకు అవసరమైన అత్యవసర సేవలు అందించే జీహెచ్ఎంసీ పరిధితో పాటు ఔటర్ వెలుపల ఉన్న ప్రాంతాలను స్థానిక సంస్థలను కలుపుతూ ఇటీవల ఏర్పాటైన హైడ్రాకు కూడా 100 కోట్ల నిధులు కేటాయించింది. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఢిల్లీలో మాట్లాడిన మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని తెలుగుదేశం ఎంపీలు ధ్వజమెత్తారు. జగన్ గత 5 ఏళ్ల పాలనలో జరిగిన అరాచకాలపై చర్చించాలంటే గంటలు రోజులు సరిపోవన్నారు. రాష్ట్ర ప్రజలను పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించేందుకే జగన్ ఈ కార్యక్రమాలు చేస్తున్నారని ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ విధానాలు మార్చుకొని బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ప్రవర్తించాలని హితవు పలికారు. వేదాలు వల్లించినట్టు ఢిల్లీ దాకా రావాల్సిన అవసరం లేదు. దానికి తోడు మళ్ళీ మీరు ఇతర పార్టీలు కలుపుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో జరగబోతుందని చెప్పేసి ఒక సంకేతాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేసినారు. ఒకసారి గమనిస్తే గత 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలో అరాచకమైన పరిపాలన అందించి దాదాపు 2 లక్షల పైన కేసులు కార్యకర్తల మీద, నాయకుల మీద, ఇతర ప్రజల మీద పెట్టి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితుల నుంచి నిన్ను ప్రజలే చీత్కరించి ఈ రోజు బయటకు పంపించడం జరిగింది. ఢిల్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసము, ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసము నిధులు అడగాల్సిన సమయంలో ఈ విధంగా అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి ఒక విషయాన్ని తీసుకొచ్చి నడివీధుల్లో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ పరిపాలన ఉన్నప్పుడు అదే పల్నాడు ప్రాంతంలో చంద్రన్ అని చెప్పేసి ఒక అతను జై చంద్రబాబు అన్నందుకోసం అతను నడి రోడ్లో చంపినప్పుడు గుర్తురాలేదా నీకు రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచకాలు? కడప జిల్లాలో దుబ్బై అయినటువంటి బీసీ వ్యక్తిని నడి రోడ్లో చంపినప్పుడు గుర్తురాలేదా నీకు అరాచకాల గురించి? అదేవిధంగా సాక్షాత్తు నీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ ని చంపి పార్సల్ చేసి ఇంటికి పంపిస్తుంటే దళితుడిని నీకు గుర్తురాలేదా రోజు అరాచకమైన పరిపాలన? మీకు ఎవరైతే రోజు అఖిలేష్ యాదవ్ గారు కావచ్చు, మారం గారు కావచ్చు మీకు మద్దతు తెలిపారో వారు కూడా ప్రశ్నిస్తున్నాను. గతంలో ఇదే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ఆంధ్రప్రదేశ్ రావడానికి అనేక ఇబ్బందుల పరిస్థితి ఏర్పడే పరిస్థితుల్లో హైదరాబాద్ లో కూర్చొని ఆయన వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. మళ్ళీ ఆ రోజు మీకు సాక్షాత్తు మీ తోటి ఎంపీ గారు ఈ విధంగా పరిస్థితులు ఉంటే ఎందుకు ఆ రోజు మీరు ప్రశ్నించలేకపోయారని సందర్భాన్ని అడుగుతున్నాను. అధికారంలో ఉండగా, ముఖ్యమంత్రిగా ఉండగా లెక్క పెట్టలేని పర్యటనలు మీరు చేశారు. ఢిల్లీ వచ్చి రాష్ట్రానికి, మన తెలుగు వాళ్ళకి, 5 కోట్ల ఆంధ్రులకి ఏం తీసుకొచ్చారు? మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. 5 ఏళ్ళలో మీ పరిపాలనలో మీరు చేసే కార్యక్రమాలు ఏంటి? అసలు ఈ రాష్ట్రానికి మీకు ఇచ్చిన అవకాశాన్ని ఈ రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండ మెజార్టీ ఇచ్చి గతంలో మీరు పరిపాలన చేసేటప్పుడు మీరు చేసే కార్యక్రమాలు ఏంటి? మీరు కనీసం రిజల్ట్ ఇచ్చిన రోజు కూడా మీరు ఆత్మపరిశీలన చేసుకోలేదనేదే నా ఆలోచన. ఎందుకంటే సాక్షాత్తు 2 days బ్యాక్ మేము ఆంధ్ర భవన్కి వెళ్ళా, ఇప్పుడు పార్లమెంట్ మా లాబీలో డిస్కషన్ చేశారు. మీ పార్టీ చెందిన నాయకులే వాళ్ళు ముక్కును వేలేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదేమో అనే ఒక ఆలోచన పక్కవారు చర్చించుకుంటున్నారు. ఈరోజు యావత్తు పారిశ్రామికవేత్తలు, లేకపోతే ఈరోజు మొన్న ప్రకటించిన తర్వాత చాలామంది అమరావతికి వచ్చి మేము ఫ్యాక్టరీస్ పెడతాం, ఇన్స్టిట్యూట్స్ పెడతామని చెప్పి వారందరూ ప్రకటనలు చేస్తుంటే సోషల్ మీడియాలో చూస్తుంటే ఆనందం కలుగుతుంది. ఈ సమయంలో మీరు దీన్ని బ్రేక్ చేయడానికి మీరు చేస్తున్న యాక్టివిటీస్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధ్యత గల ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు కొన్ని ఆలోచనలను, సూచనలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 5 సంవత్సరాలు చేసిన అరాచకాలు, అక్రమాలు డిస్కషన్ చేస్తే ఈరోజు ఒక రోజు, గంట, సంవత్సరం మన సరిపోదు. మీకు రాజకీయాలు చేయాలనుకుంటే అసెంబ్లీ వేదిక ఉంది, చర్చించండి, మీరు మాట్లాడండి, ప్రభుత్వం ఏ తప్పు చేసినా నిలదీయండి, అవకాశాలు ఉన్నాయి. ఆ వేదిక విడిచిపెట్టి ఈరోజు మీరు ఎందుకు రాగలుగుతున్నారో మీరు ఆత్మపరిశీలన చేసుకోమని మీకు తెలియజేసుకుంటూ మీరు ప్రతిపక్ష పాత్రగా మీరు పోషించవలసిన 5 ఏళ్ళు చేయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ ఆల్. జై హింద్. పల్నాడు జిల్లా నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాల హాస్టల్లో ర్యాగింగ్ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఫిబ్రవరి నెలలో ర్యాగింగ్ పేరుతో కొందరు సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులను కర్రలతో చితకబాదిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. వీడియో ఆధారంగా ఘటనపై హాస్టల్ విద్యార్థులను పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ మేరకు ర్యాగింగ్కు పాల్పడిన 6 పూర్వ సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సిఐ కృష్ణారెడ్డి తెలిపారు. వీరిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. పరిధిలో ఈ సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖు ఎస్ఎస్ఎన్ కాలేజీ హాస్టల్లో ఎన్సీసీ విద్యార్థులైనటువంటి సి సర్టిఫికేట్ కు సంబంధించినటువంటి పిల్లలు, బి సర్టిఫికేట్ సంబంధించిన విద్యార్థులు కొంతమందిని ర్యాగింగ్ పేరుతోటి కాలేజీ హాస్టల్ రూమ్ లో కొట్టడం జరిగింది. గతంలో వాళ్ళు కొట్టేటప్పుడు ఆ వీడియోను కూడా తీసుకోవడం జరిగింది. ఆ వీడియోని కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా దాని మీద మేము విచారణ చేపట్టి ఎవరైతే ఈ యొక్క దారుణానికి పాల్పడి పిల్లల్ని కొట్టారో వాళ్ళ కంప్లైంట్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర తీసుకొని విచారణ చేపట్టి వాళ్ళందరి మీద చర్య తీసుకుంటారని తెలియపరుస్తున్నారు. మేనిఫెస్టోను ప్రతిబింబించేలా బడ్జెట్ ఉండాలి, కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అలా లేదని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రాష్ట్ర బడ్జెట్పై ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వం వచ్చి 7 నెలలు గడిచినా మహిళలకు ఆర్థిక సాయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని మండిపడ్డారు. 1 కోటి మంది మహిళలకు నెలకు 2,500 సాయం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. పింఛన్లు 4,000కు పెంచుతామని ఇప్పటికీ పెంచలేదని, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డులు ఇస్తామని ఇవ్వలేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఇలా అందరినీ మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గత ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్పై సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ ఏపీలో ఇప్పటికీ టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని హోంమంత్రి అనిత అన్నారు. రాష్ట్రంలో 36 హత్యలు జరిగాయని ఢిల్లీలో చెప్పిన జగన్ వారి పేర్లను మాత్రం చెప్పలేకపోయారని తెలిపారు. అసెంబ్లీకి వచ్చి ఆ పేర్లు చెప్పే దమ్ము జగన్కు లేదా అని ఆమె అసెంబ్లీ వేదికగా ప్రశ్నించారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా జగన్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కోల్పోయి 11 సీట్లకే పరిమితమైనప్పటికీ కూడా తిరిగి వచ్చి టీడీపీ కార్యకర్తల మీదే దౌర్జన్యాలు చేసి టీడీపీ కార్యకర్తలని చంపి మళ్ళా పైగా వాళ్ళ మీద ఏవో దాడులు జరిగిపోతున్నాయి, వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరు చంపేస్తున్నారని చెప్పి ఇక్కడెక్కడా ప్లేస్ లేనట్టుగా ధర్నా చేయడానికి ఢిల్లీ నడివీధుల్లో వెళ్ళి కూర్చొని మీరు ధర్నా చేస్తామన్నా 11 మందితో వెళ్ళి కూర్చొని ధర్నా చేయడం అనేది చూస్తూ ఉంటే చాలా విడ్డూరంగా అనిపిస్తుంది అధ్యక్ష. పొలిటికల్ హత్యల్లో ఒక 4 హత్యలు జరిగితే ఆ 4 హత్యల్లో ముగ్గురిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే చంపేసిన పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ఈ విషయాన్ని కూడా చాలా క్లియర్ గా మేమందరం కూడా ప్రెస్ లో కూడా చెప్పడం జరిగింది. విత్ క్రైమ్ నెంబర్స్ నేనైతే ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికీ కూడా చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద వైఎస్ఆర్సీపీ నాయకులు సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు, వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు, వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేస్తున్నారు. టీడీపీ వాళ్ళు చేస్తున్నారు, జనసేన వాళ్ళు చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు చేస్తున్నారని చెప్పి ఢిల్లీ నడివీధుల్లో కూర్చొని 36 మంది పొలిటికల్ హత్యలు జరిగినాయని ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారో ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి అధ్యక్ష. ఢిల్లీ మీడియా అడిగింది 36 మంది పేర్లు ఉన్నాయని అడిగితే చెప్పలేక పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి. ఈ రోజు మేము అడుగుతున్నాం, అరే 36 హత్యలు జరుగుతున్నాయని అడుగుతున్నాం, ఎక్కడికో వెళ్ళి మాట్లాడుతున్నావు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళి ధర్నా చేసావు. ఈ రోజు ఇక్కడికి ఆల్రెడీ నువ్వు అమరావతి వచ్చావన్న సంగతి ఇక్కడ మా అందరికీ తెలుసు. ఈ రోజు వచ్చి అసెంబ్లీలో కూర్చొని ఆ 36 మంది వివరాలు ఇచ్చే దమ్ము లేదా నీకు? ఈ రోజు ఆ 36 మంది వివరాలు మాకు ఇచ్చి దాని మీద ఎంక్వైరీ చేయించుకునే దమ్ము లేదా నీకు? ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్పై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన విమర్శలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యే వరకు కూడా అసెంబ్లీలో ఉండకుండా హడావుడిగా బయటకు వెళ్లి మీడియా పాయింట్ వద్ద ప్రెస్ మీట్ పెడితే ఎలా అని ప్రశ్నించారు. బడ్జెట్ ప్రసంగం పూర్తిగా విని ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో కేసీఆర్కు అర్థమయ్యేదన్నారు. కేంద్రంలోని బీజేపీ నాయకులు చెప్పడంతో హడావుడిగా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారని, అంతే హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేశారని ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధుల కోసం నిన్న అసెంబ్లీలో పెట్టిన చర్చకు అంతే హడావుడిగా కేసీఆర్ వస్తే బాగుండేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్కు రెస్ట్ తీసుకోమని ప్రజలు సమయం ఇచ్చారని సైటర్ వేశారు. నిర్మల్ జిల్లాలోని దీలావర్పూర్, గుండంపల్లి గ్రామాల మధ్య చేపడుతున్న ఇథనాల్ పరిశ్రమ నిర్మాణం నిలిపివేయాలంటూ జాతీయ రహదారి ప్రక్కన జేఏసీ ఆధ్వర్యంలో రీలే నిరాహరణ దీక్షలు చేపట్టారు. ప్రజలకు హాని కలిగించే పరిశ్రమ వ్యవసాయ భూముల్లో నెలకొల్పడం సరైంది కాదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పరిశ్రమను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమ రద్దయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలోని తరగతి గదులు, విద్యుత్ స్విచ్ బోర్డులతో పాటు ఫ్యాన్లు, విద్యుత్ దీపాలు, టాయిలెట్స్, కళాశాల మైదానాలను పరిశీలించిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. గతేడాది విడుదలైన ఇంటర్ ఫలితాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. కళాశాల మైదానంలో నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కళాశాలలో నెలకొన్న ఆరోగ్య సౌకర్యాలపై నివేదిక ఇవ్వాలని చెప్పారు. ఉన్నతాధికారులతో మాట్లాడి ఆయా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతానని కలెక్టర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి శ్రీరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రులు లోకేష్, అనితలపై వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిపై టీడీపీ నేత రాజు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీరెడ్డితో వైసీపీకి చెడ్డ పేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేతలు. వైసీపీలోని కొందరు నేతలు కావాలని శ్రీరెడ్డి మాయలో పడి పార్టీ ప్రతిష్ట తీస్తున్నారని కార్యకర్తలు మండిపడుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు.
బాలీవుడ్ నటి మండి ఎంపీ కంగనా రనౌత్కు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల విషయంలో దాఖలైన ఓ పిటిషన్పై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. మండి స్థానం నుంచి పోటీ చేసేందుకు తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను అన్యాయంగా తిరస్కరించారంటూ ఈ నేపథ్యంలో కంగనా ఎన్నికకు పక్కన పెట్టాలని లాయక్-రామ్ నేగి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. అటవీ విభాగంలో పనిచేసిన తాను ముందస్తుగానే ఉద్యోగ విరమణ చేసినట్టుగా తన వ్యాజ్యంలో తెలిపారు. నామినేషన్ పత్రాలతో అందుకు సంబంధించిన అన్ని పత్రాలు సమర్పించిన వాటిని తీసుకోకపోగా తన నామినేషన్ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారని నేగి పేర్కొన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు కంగనాను ఆదేశించింది. ఆగస్టు 21లోగా స్పందనను తెలియజేయాలని తెలిపింది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.